వెల్కమ్ టు TV6 న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో కనుమ పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన పశు పూజోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనంపేట గ్రామ పంచాయతీలో వాలీబాల్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి. మండపేటలో ఈ నెల 20వ తేదీన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు జన ప్రభంజనాన్ని చూపాలన్న ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి. కొత్తపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో కన్నుల పండుగ ప్రభల ఉత్సవం. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన కొత్తపేట వీధులు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ నాయకులు కొయ్యాడ మహిపాల్ రెడ్డికి చెందిన శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో కనుమ పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన పశు పూజోత్సవానికి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కనుమ విశిష్టత గురించి తెలుపుతూ రైతు పొలం దున్ని విత్తనాలు ఎత్తి పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆవులు, ఎనుములు మొదలైన వాటి వల్ల పాడి కూడా రైతుకు మరొక ఆదాయ వనరుగా దోహదం చేస్తుంది. పశువుల పేడ పొలాలకు మంచి ఎరువుగా సహాయపడుతుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించే పంటల దిగుబడి మరియు ఆ ధాన్యాలు, కాయలు, పండ్ల యొక్క రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలా అన్ని విధాల రైతుకు పశువులకు మధ్య అనుబంధం ఎంతో దృఢమైంది. గ్రామాల్లో కొందరు రైతులు పశువులను తమ ఇంటి కుటుంబ సభ్యులతో ఒకరిగా చూసుకుంటూ ఉంటారని పేర్కొన్నారు. गोदेवताभ्यो नमः ध्यायामि ध्यानन्नमक्रियामि आवाहनाते अक्षराङ्गमपुण्याजन्यप्राणानाजन्यः आजन्यप्राणानाजन्यान् केशवाय स्वनारायणाय स्वामाधवाय स्वाहा गोविन्दाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदर शङ्करचर वासुदेवा प्रद्युम्नोक्षया नारसिंहराजनाथेन्द्रदय श्रीकृष्णाय मध्यपूर्वोच्चर देवङ्गना विशेषण विशिष्टायां शुभतिथौ पूर्वसङ्कल्प प्रभवादि शिष्टि संवत्सरामति श्रीमतु शोभकृतनाम संवत्सरे उत्तरायणे मन्त्रतो पौष्यमासे शुक्लपक्षे अध्यायन्दवत्यतुरी आद्यवासरयुक्तानां भौमवासरयुक्तानां शुभवासरे शुभनक्षत्रे शुभ योगे शुभकरणे वंगन विशेषण विशिष्टायां शुभतिथौ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెన్నెల్ మండలం కోనంపేట గ్రామ పంచాయతీలో నిర్వహించినటువంటి వాలీబాల్ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి మరియు నెన్నెల్ మండల ఎస్ఐ శ్యామ్ పటేల్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యువత చదువుతో పాటు ఆటలకు కూడా సమయం కేటాయించాలని, ఆటలు యువత మానసిక ఉల్లాసానికి తోడ్పడుతుందని, అలాగే చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా ఆటలు ఆడటం చాలా మంచిదని, తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని, మీరంతా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆటలు ఆడి మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల్ మండలం కోనంపేట గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీ ఆటలకు సంబంధించి ఏదైనా ప్రభుత్వం ద్వారా సహాయం కావాలనుకుంటే తప్పకుండా గౌరవ ఎమ్మెల్యేతో మాట్లాడి సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. సంక్రాంతి సంబరాలతో సభవరం మండలంలోని గ్రామాలు కళకళలాడాయి. ఇందులో భాగంగా సభవరం మండలంలోని
ఇరువాడ గ్రామంలో పెద్దల పండుగగా పిలుచుకునే సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. సర్పంచ్ బాలిరెడ్డి లక్ష్మీ కనకరాజు ఆధ్వర్యంలో భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలు పెద్దలు, మహిళలు, యువకులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆనందోత్సవాలతో చేసుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా భోగి రోజున మహిళలకు ముత్యాల ముగ్గులు పోటీలు నిర్వహించి ప్రథమ బహుమతి 3 తులాల వెండి, ద్వితీయ బహుమతి 2 తులాల వెండి, తృతీయ బహుమతిగా 1000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతిగా 500 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. భోగి మంటలు వేసి మహిళలు, పెద్దలు, యువకులు భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ పాలక సొసైటీ అధ్యక్షులు బల్లిరెడ్డి కనకరాజు, ఉప సర్పంచ్ బల్లిరెడ్డి సూర్యప్రసాద్, ఎంపీటీసీ కరి అప్పారావు, వైసీపీ మండల పార్టీ ఉపాధ్యక్షులు పాల సొసైటీ అధ్యక్షులు సండ్రాన అప్పారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు దాడి సత్యనారాయణ, గ్రామ పెద్దలు గళ గోవింద్, మద్దాల శ్రీనివాసరావు, నల్లి గోవింద్, వార్డు సభ్యులు నాగేంద్ర, బల్లిరెడ్డి హరనాథ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిజంగా మనం ఆలోచించుకుంటే గ్రామాల్లో అతి ఉత్సాహంగా జరుగుతాయి. ఎందుకంటే సంవత్సరం అంతా మనం కష్టపడి వెన్నడక వానడక కష్టపడి పంట తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకొని దాన్ని వంట చేసి గ్రామ పెద్దలకి మన ఎవరైతే పితృదేవతలు ఉన్నారో ఆ పితృదేవతలకి ఒక ప్రసాదంగా పెట్టి ఆ పితృదేవతలకు మనం కోరుకుంటాం. అమ్మా నాన్న ఎవరైతే వారు ఈ సంవత్సరంలో మాకు వచ్చిన పంటని నీవు కూడా దాని ఆరోగ్యం నీకు కూడా మీరు వచ్చి మా దేవుడు వచ్చి మీరు ఆరోగ్యాలని మమ్మల్ని కోరుకుంటూ మాకు కూడా సర్వ సుఖాలు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటారని ప్రార్థిస్తే ఆ పెద్దలు వచ్చి ఆ దేవుడి వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తారు. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని గ్రామాలు లేకపోవచ్చు. కానీ మా గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా ముందుకొచ్చి కనుక ఎవరికి వచ్చిన సహాయం వాళ్ళకి చేస్తారు. అలాగే అందరూ కూడా కలిసికట్టుగా చేయవలసిన కార్యక్రమం ఇది. దీనికి ఒక చిన్న సామెత ఉంది, ముందే కూడా మనం కానీ గ్రామ చిన్నలు కూడా అందరూ కలిసికట్టుగా చేస్తేనే దేవుడు కూడా మనల్ని చక్కగా దీవిస్తారని సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి అందరూ కలిసి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గ్రామ మాజీ మహిళా మనులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక మన పాత్రికేయ సోదరులు అన్ని గ్రామాల్లో చూసి మన గ్రామాన్ని కూడా చూశారు. ఎన్నడూ జరిగిన విధంగా మన గ్రామంలో మునగపాక గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మునగపాక మండల కేంద్రమైన మునగపాక గ్రామంలో రైతు సంఘ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు, గుర్రం పందాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి 25 బండ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలో విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారని, సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న రైతు సంఘ నాయకులకు, కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి అనగానే పెద్ద సంబరం. ఎక్కడెక్కడో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్ కానీ, ప్రధాన నగరాలు బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా కంపల్సరీగా గ్రామీణ వాతావరణంలోకి వచ్చి ఇక్కడ ఉండేటువంటి సందడిని అన్నిట్లో కూడా పాలు పంచుకోవాలని కుతూహలాడుతూ ఉంటారు. మరి అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికంగా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో మునగపాకి మండలంలో మునగపాక గ్రామంలో మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఎద్దుల బల్ల పోటీలు, అలాగే గుర్ర పందాలు అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు కాబడతా ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున జనం కూడా, అలాగే ఎద్దుల బళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచే కాకుండా రాష్ట్రాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎద్దుల బళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ ఎద్దుల బల్ల పోటీల్లో
మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అనేటువంటి కుతూహలంతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వస్తారు. అదేవిధంగా గుర్రాలు కూడా. రావులపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మరియు కొత్తపేట శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరియు రావులపాలెం గ్రామ సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, మాజీ సర్పంచ్ గొలుగూరి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ముందుగా భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి నూతన వస్త్రాలు, స్వీట్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెలగల సత్యనారాయణ రెడ్డి, కోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరరావు, కాకుమల్ల శ్రీనివాస్, వరగోగుల సత్యవేణి వెంకటేశ్వరరావు, కొట్టు వరలక్ష్మి సత్యనారాయణ, చిన్నం భవానీ, సకినేటి వాకుల రాజు, అలాగే కోనాల రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్, గ్రామ పెద్దలు, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారికి, మరి ఇక్కడ ఉన్న ఆకులరాజు గారు, అందరూ సత్యబాబు, అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని చూద్దామని ఇక్కడికి వచ్చాను, కార్మికులందరినీ. ఎందుకంటే మీ కర్తవ్యం ఏంటో నాకు తెలుసు కాబట్టి, మీ కర్తవ్యం ఏంటో మాకు తెలుసు కాబట్టి, అదే ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మేము ఎక్కడున్నా కానీ మిమ్మల్ని గుర్తించుకోవడం. ఎందుకంటే ఇవాళ రావులపాలెం ఇంత బాగుంది, చక్కగా నీట్గా ఉంది అంటే అంతా మీ అందరి వల్లే. అందుకని మీరు మరింత రావులపాలెం మరింత శుభ్రంగా ఉండేలాగా మీరు చేయండి. ఎందుకంటే మీ అందరూ కూడా రావులపాలెం గ్రామస్థ అయిపోయారు. ఇది మన గ్రామం శుభ్రంగా ఉండాలి. ఈ ప్రత్యేకత. రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు గంటా నరహరి ఈరోజు ఉదయం బిఎస్ సినిమా హాల్ ని సందర్శించారు. అభిమానులు ఆయన బ్యానర్ కు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి వారి యొక్క అభిమానాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచితంగా సినిమా టికెట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని గంటా నరహరి థియేటర్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకుంటున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ రాజంపేట నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. రాజంపేట నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విధంగా సంక్రాంతి జరుపుకోబోతున్నాం. తప్పకుండా ఈరోజు రాజంపేటలో కాదు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నాడు. తప్పకుండా 2-3 నెలల్లో అధికారంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వర్గంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతుంది. అలాగే ఈరోజు సంక్రాంతి రోజున ఏమంటే సంక్రాంతి తప్పకుండా పేద ప్రజలు, మనకు కావాల్సిన మిత్రులు అందరూ చాలా సంతోషంగా మూవీ చూడాలని కోరుకుంటున్నా. ఈరోజు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరియు రాజంపేట నాయకులకు, నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రావులపాలెం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నందు మన సాంప్రదాయ సంస్కృతి సంబరాల్లో భాగంగా రజస్వలగాని ఆడపిల్లలచే సామూహిక గొబ్బిళ్ల పూజ, 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని వృద్ధి చేయు భోగి పళ్ల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది చిన్నారులు పాల్గొన్నారు. ముందుగా చిన్నారులచే బ్రహ్మశ్రీ ఈమని సత్యబాబు శర్మ షోడశ ఉపచారాలతో విఘ్నేశ్వర పూజ, గొబ్బిళ్లకు కాత్యాయని అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజ చేయించి నీరాజన మంత్రపుష్ప ఆశీర్వాదాలు అందించారు. అనంతరం చిన్నారులకు భోగిపళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కొవ్వూరి వివేకానందరెడ్డి, ఎస్వీఎస్ రెడ్డి, కొవ్వూరి విజయేంద్రారెడ్డి, సిహెచ్ పవన్ కుమార్, మన్యం పర్వత వర్ధనరావు, అలాగే సుమారు 50 మంది సాయి భక్తులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఉమలాడ గ్రామంలో జిల్లా స్థాయి ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఉత్సాహంగా జరిగాయి. ఉమలాడలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మాజీ సర్పంచ్ కరి అప్పారావు కుటుంబ ఆయన కుమారులు మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, కరి మాధవరావుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గుర్రం పందాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరి అప్పారావు, కరి భాస్కర్ రావులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి తమ కుటుంబం నుండే సర్పంచులుగా తాము ఉండడానికి ప్రధాన కారణమైన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. అలాగే తమ వంతుగా గత 5 సంవత్సరాలుగా ఎడ్ల పందాలు, గుర్రం పందాలు తమ సొంత నిధులతో నిర్వహించి సంక్రాంతి సంబరాలను మనమంతా ఆనందంగా జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ పోటీలో 25 గుర్రాలు పాల్గొన్నాయని తెలిపారు. మొదటి బహుమతి 15,000 రూపాయలు, రెండవ బహుమతి 12,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 8,000 రూపాయలు నిర్వహించామన్నారు. ఇవి కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి ఖర్చుల నిమిత్తం 1,500 రూపాయలు ఇస్తామని పేర్కొన్నారు. ఈ రోజు ఈ పందాలు చూడడానికి చుట్టుపక్కల నుండి తరలివచ్చి విజయవంతం చేసిన వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎం గణేష్, కె భాగ్య, ఎం వాసు, ఎస్ శేషు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన జనాలందరూ చూసి చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ పండుగ సందర్భంలో మీరంతా వచ్చి మా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నా పేరు కర్రి అప్పారావు. ఉమ్మలాల్లో 20 సంవత్సరాల నుంచి మేము ప్రెసిడెంట్ పదవులు చేస్తున్నాం. నాకు ముందు మా అన్నయ్య కర్రి సూర్యనారాయణ ప్రెసిడెంట్ చేశాడు. అయిన తర్వాత నేను కర్రి అప్పారావు ప్రెసిడెంట్ చేశాను. నా తర్వాత మా అబ్బాయి కర్రి భాస్కర్ రావు ప్రెసిడెంట్ చేశాడు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాకు చాలా అభిమానం. వారి పేరు మీదే మేము ఇప్పటి నుంచి కూడా 20-30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అప్పటి నుంచే మేము కాంగ్రెస్ పార్టీకి మేము త్యాగం చేస్తున్నాం. మరి మేము అలాగే ప్రతి సంవత్సరం కూడా మా ప్రజలు కూడా మా చాలా మంచి అట్లు చూసి మమ్మల్ని ఎప్పుడు కూడా మాకు ఓటమి అన్నది ఎప్పుడు మా జీవితంలో జరగలేదు. ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని గెలిపిస్తారు. ప్రజల అభిమానం మీద మేము ఎంత డబ్బు ఖర్చు అయినప్పుడు కూడా వాళ్ళ సంతోషమే మా మహాభాగ్యంగా మేము చూసుకొని మేము వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం మేము చేయడం జరుగుతుంది. వాళ్ళని కోరిక మేరకే మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళతో పాటు మాకు సత్సంబంధాలు ఎంతో ఆనందంగా ఎప్పుడు కూడా మాకు తేడా లేకుండా ఉంటాం. మేము ఎప్పుడు కూడా ఈ పండుగ విషయంలో చాలా ఆనందంగా ఈ పండుగ 3 సంవత్సరాలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం మా జీవితం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలలో మేము పాల్గొంటాము. మేము ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇవ్వడమే మాకు తాలూకా ధ్యేయం. తర్వాత గుర్రాలకి ఎన్ని గుర్రాలు పాల్గొన్నాయి? ఈ రోజున 25 గుర్రాలు ఈ గ్రామంలో ఇవాళ వచ్చాయి. ఒక్కొక్క ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. ఫస్ట్ ప్రైజ్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండో ప్రైజ్కి 1,200 రూపాయలు ఇవ్వడం. జనసేన పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాల్లో పార్టీ అధ్యక్షులను, పాయకరావుపేట పట్టణ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాయకరావుపేట మండల పార్టీ అధ్యక్షులుగా ఎగదాసు నానాజీ, నక్కపల్లి అధ్యక్షులుగా వెలక సుధాకర్, ఎస్ రాయవరం అధ్యక్షులుగా పప్పల శివ, కోటౌరట్ల అధ్యక్షులుగా సింగంపల్లి శ్రీనివాసరావు, పాయకరావుపేట పట్టణ అధ్యక్షులుగా ఆచంటి నూకరాజులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు ఆధ్వర్యంలో జనసేన అభ్యర్థి అంగూరి శివకుమారి నియోజకవర్గంలో పర్యటించి 4 మండలాల పార్టీ అధ్యక్షులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు దేవవరపు రఘు మరియు శివకుమారిలో పార్టీ పదవులు చేపట్టిన వారికి పూల బొకేలిచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పెద్దిరెడ్డి పద్మావతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పాయకరావుపేట పట్టణ అధ్యక్షులు ఆచంటి నూకరాజు, జనసేన అభ్యర్థి అంగూరి శివకుమారిలో మీడియాతో మాట్లాడారు. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి పవన్ కళ్యాణ్ గారికి, బంతుల రమేష్ గారికి, గడ్డం బుజ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మరి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఈ సంక్రాంతి కానుకగా మాకు
గారి యొక్క కృషికి, మా గడ్డ బుజ్జి గారు చేసినటువంటి కృషికి ఫలితంగా 4 మండలాల నుంచి కూడా కమిటీలు వేయడం అనేది జరిగింది. 4 మండలాల నుంచి మరి అధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్తో సహా 5 ప్రెసిడెంట్లు ఎన్నుకోవడం జరిగింది. మరి 5 ప్రెసిడెంట్ని కూడా మరి నియోజకవర్గంలో బాధ్యతగా పనిచేయాలని బుజ్జి గారు సూచన మేరకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగ సందర్భంగా తూర్పు రాజగోపురం ఎదురుగా ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్ దంపతులు గోపూజ కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామచంద్ర మోహన్, ఏఈఓ దామర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారి పసుపులేటి కుమారి, టెంపుల్స్ ఇన్స్పెక్టర్ పెన్నాడ వెంకటేశ్వరరావు, ఆలయ అర్చకులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యే రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి అన్నారు. చొప్పెళ్లలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక నగరమైన మండపేటలో జరిగే రా కదలిరా సభకు తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు జనప్రభంజనాన్ని చూపాలని అన్నారు. అధోగతి పాలన రాష్ట్ర ప్రజల కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్ర స్వర్ణయుగానికి సంకల్పం తీసుకువచ్చేందుకు పోరాటం చేస్తున్నారని, అన్ని గ్రామాల్లో ఇరు పార్టీ శ్రేణులు ఏకమై జనసంద్రంలా మండపేటకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఒకవేళ జనసేనకే కనిస్తే జనసేనకే పనిచేద్దాం అందరం కలిసి, కానీ కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యకర్తలందరినీ కూడా కలపవలసిన బాధ్యత ఇద్దరు నాయకుల మీద ఉంది. అది తెలుగుదేశానికి ఉంది, అది జనసేన పార్టీ నాయకులకి ఉంది. అది కొన్ని గ్రామాల్లో అది లేదు. అది చెప్పి అన్ని గ్రామాల్లో కూడా కలిసి పనిచేయండి అని మీరు ఇన్ఛార్జీలు చెప్పి నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ రేపు మెండపాట మీటింగ్ని రా కదిలిరా ఆ మీటింగ్ని అందరూ కూడా మన కోనసీమ జిల్లా అంతా కూడా మనకి పక్కన మెండపాట ఆలమూరు మండలం ఉంది, కొత్తపేట నియోజకవర్గం పక్క సరిహద్దు నియోజకవర్గం. మరి మనం ఇక్కడి నుంచి భారీగా తరలి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి రేపు రాబోయే రోజుల్లో మనం ఈ అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. ఈ సైకోని పంపించకపోతే రాష్ట్రం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెదరామభద్రపురం గ్రామంలో ఇటీవల ఇరు వర్గాల కొట్లాటలో చనిపోయిన వ్యక్తి కేసులో ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పెదరామభద్రపురం గ్రామంలో గల అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాల వద్దకు చెప్పులతో వెళ్లకూడదని వారించినందుకు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కొట్లాటకు దిగి ఒకరి ప్రాణాలని బలిగొన్న సంఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. మృతిని అన్నయ్య గంపల సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి ఎస్పీ ఆదేశాల మేరకు నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో 5 బృందాల పోలీసు సిబ్బందితో దర్యాప్తు చేసి 13 మంది ముద్దాయిలను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. పాయకరావుపేట సిఐ పాలిన అప్పలరాజు, నక్కపల్లి సిఐ అప్పన్న, నర్సీపట్నం సిఐ రమణయ్య నేతృత్వంలో పాయకరావుపేట ఎస్ఐలు రమేష్, జోగారావు, నక్కపల్లి ఎస్ఐ విభీషణ్ రావులు మరియు సిబ్బంది నిందితులను జల్లెడ పట్టి పట్టుకున్నారు. ఈ మేరకు నర్సీపట్నం ఏఎస్పీ ఆదీప్ సింగ్ రాణా మీడియాతో సమావేశం నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను తెలియపరిచారు. గంపల నూకరాజు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో గంపల నూకరాజు ఆపేసి క్వశ్చన్ చేశారు. ఆ రీజన్తో ఒక చిన్న ఆల్టర్కేషన్ జరిగింది. అప్పుడు సర్పంచ్ హస్బెండ్ సత్యనారాయణ ఆ ఇష్యూకి సాల్వ్ చేసి అక్కడి నుంచి పంపించారు ఇద్దరికి. తర్వాత సిల్లి నూకరాజు ఈ ఇష్యూకి ఆయన ఇష్యూకి మనసులో పెట్టుకొని
అండ్ గతంలో కూడా కొద్ది ఇష్యూస్ ఉన్నాయి ఈ మధ్యలో, ఇద్దరి మధ్యలో. అక్కడి నుంచి వెళ్ళి మహేష్ ఉన్నాడు, వీళ్ళకి ఫోన్ చేసి అందరికీ పిలిచాడు. మహేష్ అండ్ వీళ్ళ ఫ్రెండ్స్కి పిలిచినప్పుడు సిలి నూకరాజు, మహేష్ అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం ఈ అందరూ కలిసి అక్కడ భద్రాపురం వెళ్ళి డేంజరస్ వెపన్స్ పట్టుకొని చంపడానికి ఉద్దేశంతో అక్కడ వెళ్ళి ఈ సర్పంచ్ ఫ్యామిలీ మెంబర్స్ పైన దాడి చేశాడు. దాడి చేసిన టైంలో ఈ ఎవరైతే గంపల నూకరాజు ఉన్నారు వీళ్ళకి హెడ్ ఇంజరీ అయింది, ఇంకొకటి 6 మెంబర్స్కి కూడా హెడ్ ఇంజరీ అయింది. బట్ గంపల నూకరాజు ఈ హెడ్ ఇంజరీ ఫెటల్ అయింది అండ్ తర్వాత హాస్పిటల్లో వచ్చినప్పుడు చనిపోయారు. అండ్ మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాజేంద్రనగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శాటిలైట్ సిటీ రోడ్లో గల మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు వితరణ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బళ్ళ శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు కాలుపు సాయిరాం, కొడమటి బవర్రాజు, అధ్యక్షులు అలంగి మణికంఠ, కార్యదర్శి ఆశపు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, డాక్టర్ బళ్ళ కార్తిక్, ఉకుం వంశీ, ఆశపు పవన్, హర్ష తదితరులు పాల్గొన్నారు. కనమ్మా వెనకాల నిలబడు. మీ డాడీ ఒకసారి చెప్తానండి. సేమ్ స్కూల్ పట్టుకోండి. ఓకే, సేమ్ స్కూల్. వీడియో తీసి ఫోటో తీసానమ్మా. ఇదమ్మా నేను ఇచ్చేది లేదుగానే అన్ని పట్టుకోండి. నలుగురు మొగలు రమ్మనండి. వెళ్ళిపోమ్మా. నాలుగమ్మా ఎలా చూడమ్మా. వెళ్ళిపోదాం, మనకి టైం చేయవద్దు. మొగోళ్ళకి వెళ్ళిపోయారు. ఇచ్చేద్దాం, డైరెక్ట్గా వెళ్దాం. లోపలికి 4 లింగీలు, 4 చీరలు పట్టుకుని 4 టవర్లు వీళ్ళు పట్టుకోండి. ఒక నాలుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకృష్ణ డైరీ ఫామ్లో కనుమ పండుగ సంబరాల్లో భాగంగా నిర్వహించిన పశు పూజోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనంపేట గ్రామ పంచాయతీలో వాలీబాల్ టోర్నమెంట్. ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి. మండపేటలో ఈ నెల 20వ తేదీన రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు జన ప్రభంజనాన్ని చూపాలన్న ఆలమూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి. కొత్తపేట జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో కన్నుల పండుగగా ప్రభల ఉత్సవం. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన కొత్తపేట వీధులు.
ఇవి ఇప్పటివరకు బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.